వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో హరిహర వీరమల్లు సినిమా అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడబోతోంది. ఈ నెల 24న ఆయన కొత్త చిత్రం హరిహర వీరమల్లు పక్కాగా ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వెన్యూ కూడా ఖరారయ్యాయి. ఉత్కంఠకు తెరదించుతూ ఈ రోజు ఆ విశేషాలను పంచుకుంది చిత్ర బృందం. హైదరాబాద్లో సినీ ఈవెంట్లకు అత్యధికంగా ఆతిథ్యమిచ్చిన శిల్పకళా వేదికలో ఈ ఈవెంట్ చేయబోతున్నారు. ఒకప్పుడు ఈ వెన్యూ సినిమా ఈవెంట్లకు కేరాఫ్ అడ్రస్గా ఉండేది. కానీ కొన్నేళ్లుగా ఇది ప్రయారిటీగా ఉండట్లేదు. అక్కడ స్టార్ హీరోల అభిమానులను కంట్రోల్ చేయడం కష్టం అవుతోంది. దీంతో ఓపెన్ గ్రౌండ్ వేదికలను ఎంచుకుంటున్నారు. దీనికంటే పెద్దదిగా ఉండే వేరే కన్వెన్షన్ సెంటర్లను చూసుకుంటున్నారు. అయితే దేవరా ఈవెంట్ చేద్దామనుకున్న చోట తీవ్ర గందరగోళ పరిస్థితులు తలెత్తి ఆ ఈవెంట్ రద్దవడం, పుష్ప రిలీజ్ టైంలో సంధ్య థియేటర్లో జరిగిన విషాదం లాంటి పరిణామాల తర్వాత పెద్ద హీరోల ఈవెంట్లను చేయడానికే భయపడిపోతున్నారు. అనుమతులు కూడా అంత సులువుగా దొరకడం లేదు. ఇలాంటి టైంలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ను శిల్పకళా వేదికలో చేయాలనుకోవడం, ఇందుకు అనుమతులు రావడం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే. మామూలుగానే పవన్ సినిమా ఈవెంట్లకు క్రౌడ్ను కంట్రోల్ చేయడం కష్టం. పైగా 3 ఏళ్ల తర్వాత రిలీజవుతున్న ఆ సినిమా. అందులోనూ ఆయన ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కోసం అభిమానులు ఎగబడే అవకాశముంది. మరోవైపు ఈ ఈవెంట్కు ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఇలా 3 రాష్ట్రాలకు చెందిన మంత్రులు అతిథులుగా వస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్ మేనేజ్ చేయడం అంత తేలిక కాదు. ఇది తెలంగాణ పోలీసులకు కూడా సవాలే. అనుమతులు ఇచ్చారంటే పకడ్బందీ ఏర్పాట్లు చేయడానికే సిద్ధమై ఉంటారు. అయినా సరే, మారిన పరిస్థితుల దృష్ట్యా ఈ ఈవెంట్లో పవన్ నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.